హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. మటన్ కర్రీ అనేది చాలా వెరైటీస్లో చేస్తారు. సో ఇవాళ నేను అందులో నుంచి ఒక వెరైటీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనము చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 4-5 సార్లు కడిగేసుకున్నటువంటి మటన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ ఎందుకు వేస్తారు అంటే గ్రేవీ చిక్కగా రావటం కోసం వేసుకుంటారు. అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసాను. ఆ తర్వాత అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, జీరా పౌడర్, తర్వాత పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, ఆ తర్వాత కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇంట్లో పుల్లటి పెరుగు ఉంటే దాన్నే ప్రిఫర్ చేయండి, లేదంటే నార్మల్ పెరుగు వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ మసాలా మొత్తం మనం వేసినవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా అన్నిటినీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ముక్కలన్నిటినీ అటు ఇటు కదుపుతూ మొత్తం మనం వేసుకున్న మసాలా మొత్తం ఆ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత వేసేసి దీన్ని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1/2 అవర్ లేదా 1 అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే ఒక 5-10 నిమిషాలైనా సరిపోతుంది. లేదు, ఆ టైం కూడా లేదు అంటే వెంటనే కుక్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులో ఒక 2 లవంగాలు, 2 చిన్న చిన్న చెక్క ముక్కలు వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఇందాక దాంట్లో కూడా కొంచెం ఆనియన్స్ కలిపాం కాబట్టి ఇందులో ఒక చిన్న మీడియం ఆనియన్ వేస్తే సరిపోతుంది. ఒక ఆనియన్ కోసి ముక్కలు చేసుకొని వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే అది వేసేసుకోవాలి. వేసాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఏంటంటే కొంచెం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఏంటంటే దీంట్లో వాటర్ అనేటువంటిది ఊరుతుంది అనమాట. అప్పుడు ఈ ఊరిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇలా వాటర్ ఊరిపోయి కొంచెం ఆయిల్ బయటకు కనిపిస్తుంది కదా, ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే మనము ఈ వాటర్ ఎందుకు ఇలా ఉన్నాయంటే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆ గిన్నెలో కాస్త మసాలా ఉంటుంది కదా, ఇంకా అందులో వాటర్ వేసి పెట్టాను అనమాట. ఇలా వేస్ట్ చేయడం ఎందుకని. సో ఆ వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను మళ్ళీ కొంచెం కారం కలిపేసి దీన్ని దాంట్లోనే కొంచెం కొత్తిమీర అనేటువంటిది కోసి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసామనుకోండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 లేత మాంసం అయితే 3-4 విజిల్స్ చాలు. లేదు బాగా ముదురుగా ఉంది అనుకుంటే ఒక 6-7 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకంతే,
చక్కటి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మటన్ కర్రీ మేము చేయలేదు అన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇది ఇప్పటివరకు మేము మటన్ కర్రీ వండలేదు అన్నవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఛానల్ ఎప్పుడూ చెప్తున్న విషయమేనండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.